పేషెంట్ ఎక్కడ? తనే డాక్టర్, తనే. చూడండి, తనే. చూడండి. కూల్ కూల్ కూల్. డాక్టర్ చేస్తున్నారు కదా. నథింగ్ టు వరీ. ఏదో పెద్ద షాక్ లో ఉన్నట్లు ఉన్నారు. నేను ట్రీట్మెంట్ చేస్తాను. సరే డాక్టర్, ఇది షాకింగ్ కాదు, ఇది హౌలా హౌలా ఎఫెక్ట్. వాట్ ఈస్ హౌలా హౌలా? నేను ఈ విషయం చెప్పాను అనుకోండి, మీరు కళ్ళు తిరిగి పడిపోతారు. మీరు కళ్ళు తిరిగి పడిపోతే నేను ఇంకో డాక్టర్ని పిలుచుకురావాలి. ఇదంతా నాకు అవసరమా చెప్పండి. ఇంకా కొద్దిసేపులో మేలుకు వస్తుంది. ఏమైపోతుందా ఏంటి? మిగతా వాళ్ళందరూ హౌలా హౌలా అని చూసి కళ్ళు తిరిగి పడిపోతారు. అప్పుడు మళ్ళీ రావాల్సి ఉంటుంది. ఊరికనే ఉండరా, ఉన్న టెన్షన్ లో నువ్వు ఒకటి. ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకూడదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రసగుల్లా, నువ్వు రావట్లేదా? రసగుల్లా నాతో పాటే ఉంటాడు. ఆశ వస్తే నేను వస్తాను, లేదంటే నేను రాను. అయస్కాంతానికి ఇనుము అతుక్కోవడం చూశాడు. ఈ రసగుల్లా వేల కతుక్కుపోయాడు. ఏయ్ పోరా, కార్ స్టార్ట్ చేయి, మనం వెళ్దాం. వీడేమైతే మనకెందుకు? వాడు వదిలే రా. ఏమైందిరా? స్టార్ట్ చేయరా, త్వరగా స్టార్ట్ చేయరా. త్వరగా స్టార్ట్ చేయరా. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏం చేస్తున్నారా? త్వరగా స్టార్ట్ చేయి. బండి స్టార్ట్ కాలేదా? అవ్వట్లేదురా. అంటే ఖచ్చితంగా ఇదంతా అవులా అవులా పనే. ఏమైందిరా? స్టార్ట్ అవ్వట్లేదురా. ఇలా చూడండి, మీరేమీ వరీ అవ్వద్దు. పక్కనే ట్రావెల్ ఏజెన్సీ ఉంది, నేను ఫోన్ చేస్తాను. సరే ఓకే. సరే కిందికండి. జాగ్రత్త. చూసి. హలో, నేను ఆశని మాట్లాడుతున్నాను. మాకు అర్జెంటుగా ఒక క్యాబ్ కావాలి, హైదరాబాద్కి వెళ్ళాలి. సారీ మేడం, బండ్లని బయటికి వెళ్ళే మేడం, రావడానికి 3-4 గంటలు పడుతుంది. అలాగా? అవును మేడం, సారీ మేడం. ఏమైంది? ఇలా చూడండి, క్యాబ్ రావడానికి ఇంకా 4 గంటలు పడుతుంది. అంతవరకు మీరందరూ లోపలే ఉండండి. సరే మరి ఏం చేస్తాం? రండి. వర్షం వచ్చేలా ఉంది, పదండి లోపలికి వెళ్దాం. ఓ మై గాడ్, మళ్ళీ అందరూ లోపలికి. ఏ పార్ట్? ఏ పార్ట్ వచ్చి అప్పేది లేదు, చూపించేది లేదు. నేను వస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా ఏంటి? ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఏదో చెప్పొచ్చారు బాయ్ అంట. నా బాధ నాకే తెలుసు. మళ్ళీనా? అయ్యయ్యో, ఎవలో నాకంటికే కనిపిస్తుంది. నేనేం పాపం చేస్తున్నా తెలియదు. రసగుల్లా ఇలా రా, వచ్చి కూర్చో. ఏదో పార్ట్ చెప్పావు కదా, ఏం చూపించు. చంపేస్తాను. రే రసగుల్లా, నా ఫోన్ లో నెట్వర్క్ లేదు, డాడీ కాల్ చేస్తే నాకు ఇవ్వు. దయ్యానికి కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సా? మీ నాన్న దానికంటే డేంజర్. రే నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, జాగ్రత్తగా ఉండు. ఆశ, కొద్దిగా వేడి నీళ్ళు తీసుకొస్తావా? తన్నులు తింటావా రే? ఆశ, ఆశ మేడం, ఆశ, నన్ను నెట్టేసి తన వెంటే పడుతున్నావు. వెంకటేశ కాపాడు దేవుడా. నీకు అసలు బుద్ధిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? తను చప్పట్లు కొడితే నా చంప పగలు కొట్టావేంటి? వెంటనే బయలుదేరాలి. ఏంటిది? స్టెథోస్కోప్ ఇక్కడ ఉంది, ఎవరు దీని ఇక్కడ పెట్టారు? ఏయ్, నువ్వు మెడికల్లో జాయిన్ అవడానికి ముందే స్టెథోస్కోప్ తీసావేంటి? జాయిన్ అవటం కన్ఫర్మ్ కదా, అందుకే. ఒకసారి నా హార్ట్ చెక్ చేస్తావా? ఇది అవులా అవులాది, ఎందుకు తీసుకున్నాను? ఇది హార్ట్ బీట్ చెక్ చేసేది కాదు, హార్ట్ బీట్ ఆపేసేది. విసిరాయి విసిరాయి. పోరా, నీకు అన్ని విషయాలు జోకేనా? నీ హార్ట్ నేను తాకి చూడనా? గుద్దు గుద్దు రక్తం రప్పించరా? వినబడుతుందా?
వినిపిస్తుంది కదా వినిపిస్తుందా? మేఘన కావాలంటే నువ్వు చెక్ చేయి. ఇలా ఇవ్వు. చెక్ చేసి చూడు. ఏం వినిపిస్తుంది? హార్ట్ బీట్ వినపడటం లేదు. ఏమంటున్నావు? సరిగ్గా చెక్ చేయి. చెక్. ఏంటి రేపు వినిపిస్తుందా? ముగ్గురు సన్ రైజ్ చూడరు. చెప్పు, వినిపిస్తుందా లేదా? వినిపించదా? ఏంటి? ఏంటి? ఏమైంది? ప్రియా ప్రియా ఏంటి ప్రియా ప్రియం కలవరుస్తున్నావు? ఇంట్లో ఉన్న దెయ్యం ప్రియానే. రే రాహుల్, మీ డాడీ ఫోన్ రా. ఇవ్వరా. హలో డాడ్, చెప్పు బాబు. వీఆర్ ఇన్ ట్రబుల్ డాడ్. వాట్? ఈ ఇంట్లో ఒక దెయ్యం ఉంది డాడ్. దెయ్యమా? ఆ దెయ్యం వేరెవరో కాదట, అది ప్రియా అంట. ప్రియానా? ఉండొచ్చు. తను సూసైడ్ చేసుకుని 3 రోజులైంది. సూసైడా? డాడ్ హలో. రే ఏమంటున్నావురా? మన కాలేజ్ లో ఒక బ్రిలియన్ స్టూడెంట్ ప్రియా ఉంది కదా, గుర్తుందా? తన్ని కూడా ర్యాగింగ్ చేశామే. తను సూసైడ్ చేసుకుని 3 రోజులు అవుతుందట. అవును, నాకు స్టెథోస్కోప్ లో వాయిస్ వినిపించింది. మనలో ముగ్గురు రేపు సన్ రైజ్ చూడరంట. రసగుల్లా. రండి. అమ్మా గాయత్రీదేవి తల్లి, అయ్యో, నా కొడుకుని కాపాడమ్మా లేకండి. ప్లీజ్. ఏమైంది? నా కొడుకు ఫ్రెండ్స్ తో వెకేషన్ కి వెళ్ళాడు. అక్కడ ఒక దయ్యం టార్చర్ పెడుతుంది. ఆ దయ్యం ఎవరో కాదు, మా అబ్బాయి క్లాస్మేట్. ప్లీజ్ మీరే కాపాడాలమ్మా, కాపాడండి. అమ్మా ఓ లక్ష్మీ నరసింహాయ నమః, లక్ష్మీ నరసింహాయ నమః, లక్ష్మీ నరసింహాయ నమః. ఓ లక్ష్మీ నరసింహాయ నమః. ఏమైందమ్మా? నన్నేమడకండి, ఆ దయ్యాన్ని అడ్డుకోవాలి. మనకు టైం తక్కువగా ఉంది, వెంటనే పూజ చేయాలి. స్వామి, వాళ్ళ అమ్మా నన్ను పిలిపించండి. విన్నారు కదా, వెంటనే రండి అమ్మా, రండి. ఇలా ఇరుక్కుపోయాడు. వెళ్ళిపోదాం. నాకు చాలా భయంగా ఉంది. మనం ఇంకా ఇక్కడే ఉన్నామంటే మనకే డేంజర్ రా. రెండ్రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రెండ్రా. తను మనల్ని వెంటాడుతోంది. మీరు ఎవరో ఏదో తప్పు చేశారు. రసగుల్లా. అవును, మేము చెయ్యకూడని ఒక తప్పు చేసాం. ఆ తప్పు ఏంటంటే నువ్వేం చెప్పకరా. ఒకవేళ నీ మాటలు విని తను కోపం వచ్చి రేపు సన్ రైజ్ కాదు, ఈలోగానే మన అందరినీ చంపేస్తుందిరా. రసగుల్లా, నీ నోటితో అలా మాట్లాడుకో. తను మీ ఫ్రెండే కదా, తన కోరికేంటో మీకు తెలుసు కదా. తనకి నచ్చింది ఏదైనా మీరు చేశారంటే మనల్ని ఏం చేయకుండా వదిలేస్తుందిరా. రే గుర్తు తెచ్చుకోండి రా, త్వరగా గుర్తు తెచ్చుకోండి రా. గుర్తుకొచ్చింది. కాలేజ్ ఫంక్షన్ లో విష్ణు సార్ కోసం తను ఒక అంత్యాక్షరి సీడీ చేసింది.
దాన్ని ఎవరికి తెలియకుండా నేనే దొంగలించా. అరే థూ, రేయ్. ఎందుకురా ఇలా చేశారు? రేయ్. ఏమైంది? రసగుల్లా ఎక్కడ్రా మాకు ఇక్కడ కనిపించట్లేదురా? ఏంట్రా మాకు కనిపించట్లేదురా? ఏంట్రా వాగుతున్నావ్? మాకు కనిపించట్లేదురా? అలా చూడండి రే. మమ్మల్ని ఏం చేయదు. ఏమైందిరా నీకు? అలా చూడరా, కుర్చీలో కూర్చుందిరా, కాలు మీద కాలేసి కూర్చుందిరా. స్టార్ట్ చేయండి. విష్ణువర్ధన్ సార్ కి ఏ అవార్డు వచ్చిందో తెలుసు కదా మీకు? అరే ఆయన ఏ సినిమాకి అవార్డు తీసుకున్నాడు నాకు గుర్తు రావట్లేదు. తెలుసా? సాహస సింహ ఆ సినిమాలోని పాట పాడండి. సాహస సింహానా? పాట
తినడానికి ఏదైనా ఉందా? చూసుకొని రావచ్చుగా. తిందామా? సోమనా, ఆకలికి ఏమీ కనపడడం లేదు. నాకు ఆకలిస్తుంది, ఏదైనా పెట్టు తల్లి. ఏంటి కిచెన్ మొత్తం ఖాళీగా ఉంది. ఏంటి చలి పుడుతుంది. డాడ్ వచ్చేసారా? అవునవును. ఇక మనం భయపడక్కర్లేదు. సూపర్ రా, ప్రశాంతంగా ఉంది. ఏయ్, సరిగ్గా నీ తమ్ముడు అక్కడ. ఇప్పుడు అదంత ముఖ్యమా? వాళ్ళు లేకపోతేనే హ్యాపీగా ఉంటుంది. హే, ఛీ. ఏయ్, అలా చూడు, అలా చూడు, అలా చూడు. దయ్యం, 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 దయ్యం. ఎక్కడ? చెయ్యి ఇలా ఆడించాలి. సార్ ఒక్క నిమిషం. సార్ ఇది అంత పెద్ద విషయం కాదు సార్. ఒక 3-4 పిలవండి సార్, మనం పాల కొట్టేస్తాం. అలాగే చేస్తాను. దానివల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఆగండి. ఈ ఆత్మ చాలా శక్తివంతమైంది. ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇక్కడి నుంచి వెళ్ళండి. ఓ, నువ్విక్కడున్నావా? ఎందుకు వచ్చావు నువ్వు? నేనిక్కడికి నా బాధ్యతల్ని పూర్తి చేయడానికి వచ్చాను. నేను అందుకే నీకు ఇంకా నేను ఎవరో తెలియదు. నేను నరసింహస్వామి భక్తురాల్ని. నేను సాహస సింహ భక్తురాల్ని. ఏయ్, నీకింకా నా శక్తి ఏంటో సరిగ్గా తెలీదు. నీకంత నమ్మకమా? నిన్ను బంధించి నేను ఎవరో నిరూపించుకుంటాను. అది నీ వల్ల కాదు. నేను ఒక విష్ణు భక్తురాల్ని కాబట్టి నువ్వు నన్ను బంధించలేవు. అలాగా? ఇంకా 10 నిమిషాల్లో నిన్ను బంధిస్తాను. భగవాన్, అమ్మా, ఇంకా 10 నిమిషాల్లో నేను ఆత్మని బంధించబోతున్నాను.
ఆ సమయంలో వాళ్ళని ఎలాగైనా బయటికి వచ్చేయమని చెప్పు. అలాగే అమ్మా. పూజని మొదలు పెట్టబోతున్నాను. డాడీ ఫోన్. హలో రాహుల్, ఇంకా 10 నిమిషాల వరకు ఆ ఆత్మ మిమ్మల్ని ఏం చేయదు. ఆలోగా మీరందరూ బయటకు వచ్చేయండి. ఓకే డాడ్. చూడండి రా, డాడీ ఏం చెప్పారంటే 10 నిమిషాల వరకు ఆ గోస్ట్ మనల్ని ఏం చేయదట. ఆ టైంలోనే మనం అందరం ఎలాగైనా బయటికి రమ్మన్నారు. ఈ 10 నిమిషాల్లో మనందరం ఎలాగైనా బయటికి వెళ్ళాలి, సరేనా? నువ్వు చెప్పేది నిజమేనా? కన్ఫర్మా? అలాగే రాహుల్, నిజంగా ఏం చేయదు. అలా అయితే ఆ సెతస్కోప్ ని నువ్వే వెళ్ళి తీసుకురారా. రే నువ్వు తీరా. వెళ్ళరా. కావాలంటే నువ్వు తీసుకో, నాకు వెళ్ళరా. సరే సరే, నేను తీస్తాను. ఆశా, నువ్వు ఊరికే ఉండు. పెళ్లి చేసుకుని 10-15 మంది పిల్లల్ని కనాలి. ఆశా వద్దు, ఆశా. ఆశా ప్లీజ్. హార్ట్ బీటే వినిపిస్తోంది. అలాగా, నేను కూడా వింటాను. ఏం చేస్తున్నావు? నీ హార్ట్ బీట్ వినిపిస్తుందా లేక నా పేరు వినిపిస్తుందా విందామని. సరే సరే, మనం టైం వేస్ట్ చేయకూడదు. టెర్రస్ నుంచి ఒక దారుంది, మనం ఆ దారి గుండా వెళ్ళిపోదాం. చూసి త్వరగా రండి. లేట్ చేయకూడదు, త్వరగా వెళ్ళాలి. మన టైం లేదురా. తనని కాపాడాలంటే మనకి ఇంటికి వెళ్ళి తీరాల్సిందే. ఏమైంది? అమ్మా, అది వచ్చేసిందా? భగవాన్, అమ్మా, ఈ అద్దాన్ని చూస్తూనే ఉండు. ఆ, నేను ఈ అద్దంలో ఆ ఆత్మని తీసుకొచ్చి బంధించబోతున్నాను. అది ఎలాగమ్మా నాకు కనబడుతుంది? దాన్ని బంధించిన తర్వాత ఈ అద్దం మొత్తం నీలం రంగుకి మారిపోతుంది. ఒకవేళ ఈ అద్దం పగిలిపోయిందంటే ఆ తర్వాత అద్దం నుంచి వచ్చే ఆత్మశక్తిని ఎవ్వరు అడ్డుకోవాలన్నా అడ్డుకోలేరు. నేను కూడా. మనం ఈ పాపము చేయలేదే మనకెందుకు ఇలా జరుగుతుంది? అయ్యో, దాని టార్గెట్ వాళ్ళు ముగ్గురే, మనం కాదు. మన సేఫ్. అయ్యో, నా ఫ్రెండ్ గుండెల మీద కాలేస్తుంది. ఏంటి రివర్స్ లో వెళ్తుంది? లేచారా?
నేను వస్తున్నా పరిగెత్తండి చూసావా, చివరికి నిన్ను బంధించాను. నువ్వు పెద్ద తప్పే చేశావు. అమ్మా, నేను అడిగినట్లే అది వచ్చేసిందా? నీ కంట్లో కన్నీరా? ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. నేను ఎన్నో ఆత్మల్ని బంధించాను, కానీ నీ కన్నీళ్లలో ఏదో బాధ కనబడుతోంది. అది తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాను. అదేంటో చెప్పు. అయితే నువ్వు సాహస సింహ అభిమాని కథ విను. నోటు బ్యాన్ అయ్యి 1 year అవుతుంది. ఇది సరైనదా లేదా తప్ప? ఇప్పుడు నేను కాలేజ్ క్యాంపస్లోనే ఉన్నాను. స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుందాం రండి. మేడం, నోటు బ్యాన్ అయ్యి 1 year అవుతుంది. ఇది సరైందనా లేదా తప్ప? తెలీదు. లేదు. గాయ్స్, నోటు బ్యాన్ అయ్యి 1 year అవుతుంది. ఇది సరైందేనంటారా లేదా తప్పంటారా? తప్పే అంట. అరే ఉండరా, సరే అంటాను సార్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, నోటు బ్యాన్ అయ్యి 1 year అవుతుంది. ఇది సరైందేనంటారా తప్పంటారా? ఇంతకంటే బ్రేకింగ్ న్యూస్ చూపిస్తాను రండి. ఎందుకంటే బ్రేకింగ్ న్యూసా? ఓ మై గాడ్. ఇదిగో ఇదే ఆ బ్రేకింగ్ న్యూస్. మేడం చెప్పండి మేడం, నోట్ బ్యాన్ కంటే బ్రేకింగ్ న్యూస్ ఏంటి? నోట్ బ్యాన్ అది లేట్ గానే ఇంప్లిమెంట్ అయింది. ఈ కాన్సెప్ట్ ని ఎప్పుడో మా గురువు గారు చెప్పారు. ఏంటి మీరనేది? ఎవరు మీ గురువు? సాహస సింహ విష్ణు సార్. విష్ణు సారా? కొంచెం వివరంగా చెప్పండి. అవును, విష్ణు సార్ అప్పుడే చెప్పారు, మనమే అప్డేట్ అవ్వలేదు. అది సరే, నోట్ బ్యాన్ చేయడం సరైందనంటారా తప్పంటారా? నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే బ్లాక్ మనీ ఎలా మారాలో అలా మారిపోయింది. అందువల్ల మిడిల్ క్లాస్ కి లో క్లాస్ కి చాలా ఇబ్బంది కలిగింది. ఎందుకు ఇలా అంటున్నానంటే నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని. నోట్ బ్యాన్ గురించి ఎక్కువ మాట్లాడుతోంది. ముందు తన్ను బ్యాన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఇది వెంటనే రాహుల్ కి చెప్పాలి. త్వరగా పని పూర్తవ్వాలి. చెయ్యి. వాడెక్కడికి వెళ్ళాడరా? హలో హలో చెప్పు. ఎక్కడున్నావు? బయట ఉన్నానే. సరే సరే, వెంటనే కాలేజీకి రా. ఎందుకు? ఇక్కడ ఒక అమ్మాయి ఓవర్ గా చేస్తుంది. దాన్ని బ్యాన్ చేయాలి. త్వరగా రా. సరే బ్యాన్ చేయొచ్చులే. ఎవరిని బ్యాన్ చేయాలి? నీకు తెలిసిందేగా, అదే ఆ విష్ణుప్రియ. విష్ణుప్రియనా? సరే ఉండు. త్వరగా వచ్చేయ్. నేను చదవలేదురా. నేను చెప్తున్నాను కదా చదవలేదు అని. నమ్మేసలే కానీ చిలకలు చిక్కింది. హే బుల్బుల్, ఎక్కడ నీ సింహం విష్ణుప్రియ? సింహాలు దొరికితే మేము భయపడిపోతామా? రమ్మని చెప్పేతారని. విష్ణుప్రియ. గుడ్ మార్నింగ్ మేడం. ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది? బాగానే ప్రిపేర్ అయ్యాను. 10th లో ఎలా నువ్వు ఫస్ట్ ర్యాంక్ వచ్చావో ఈసారి కూడా స్టేట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి. ష్యూర్ మ్యామ్. విష్ణుప్రియ, మన కాలేజ్ నిన్నే నమ్ముకోనుంది. సరేనా? ఆల్ ది బెస్ట్. నేను ఎలా పోగొట్టుకున్నాను? నాకు ఇష్టమైన కడియాన్ని మిస్ చేసుకున్నాను. ఏ విష్ణుప్రియ, దీన్నేగా వెతుకుతున్నా? ఎప్పటి నుంచో దీన్నే వెతుకుతున్నాను. ఇది నాకు చాలా ఇష్టం. ఇది మిస్ అయినందుకు చాలా ఫీల్ అవుతున్నాను. ఇది నా ప్రాణమే. సరేగాని ఇది నీకెక్కడ దొరికింది? ఎవరో ఒక అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు. అబ్బాయా? ఎవరెతను? అదిగో అక్కడ వెళ్తున్నాడు చూడు. నేను రాజానురా, నేను రాజానురా, హే నేనే రాజానురా.
విష్ణు సార్ పుట్టినరోజే నువ్వు కూడా పుట్టావే, చాలా గ్రేట్ నువ్వు. అవునే, విష్ణు సార్ మూవీస్ లో వచ్చే అన్ని మెసేజెస్ ని లైఫ్ లాంగ్ ఫాలో అవుతాను. అందుకే నీకు విష్ణుప్రియ అనే పేరు పెట్టారు కదా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే విష్ణుప్రియ, హ్యాపీ బర్త్డే విష్ణు సార్. హ్యాపీ బర్త్డే టు యు. తను కష్టపడి రెడీ చేసిన సీడీని మనం ఈజీగా కొట్టేసాం కదా. కానీ తనను వదిలిపెట్టకూడదురా. ఛీ, ఎంతో కష్టపడి అంత్యాక్షరి సీడీని రెడీ చేశాను, కనిపించడం లేదే. ఎక్కడ పెట్టుంటాను? ఎక్కడికి వెళ్ళిపోయావే? అప్పటి నుంచి నిన్ను పిలుస్తూనే ఉన్నారు. సీడీ కనిపించట్లేదే. అక్కడ ఎక్కడ ఉంటుంది, వెతికి చూడవే. అన్ని చోట్ల వెతికాను, ఎక్కడా లేదు. అయితే ఆ ముగ్గురే సీడీని తీసి దాచిపెట్టుంటారు. ఆ 3 కోతులు చేసిన పని ఇది. పని పట్టాల్సిందే. హౌలా ఏంటో నేను చూపిస్తాను. నాన్నతో మాట్లాడాలనిపిస్తోంది, మనసేం బాలేదు. ప్రియా, ఏంటమ్మా? హలో, ఎలా ఉన్నావమ్మా? అదేంటంటే కెమిస్ట్రీ పేపర్ లీక్ అయ్యి ఎగ్జామ్ పోస్ట్పోండ్ అయిందంట కదా. స్టూడెంట్స్ అందరూ అల్లరి చేస్తున్నారని టీవీలో చూశానమ్మా. అవునమ్మా, కెమిస్ట్రీ పేపర్ లీక్ అయ్యి ఎగ్జామ్ పోస్ట్పోన్ అవటం వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అవును గాని నీ మాట ఎందుకు డల్గా ఉంది? సర్లే గాని అమ్మా, నాన్నగారు ఎక్కడా? అది మీ నాన్న. చెప్పమ్మా, నాన్నకేమైంది? ఏం లేదు ప్రియా. అమ్మా ప్లీజ్, ఏమైందో చెప్పమ్మా. ప్రియా, మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందమ్మా. ఏమంటున్నావమ్మా? ప్రియా, మేడం 15,000 పే చేయండి. డాక్టర్, ఇప్పుడు నాన్నకి ఎలా ఉంది? భయపడడానికి ఏం లేదు, పేషెంట్ బాగానే ఉన్నారు. ఆయనకి నయం అవుతుంది కదా. డోంట్ వరీ, హిల్ బి ఫైన్. జానకి, తన్నెందుకు ఇక్కడికి రమ్మన్నావు? ఎందుకు అలా అంటున్నారు నాన్న? మీకు ఆరోగ్యం బాలేదని తెలియగానే నేను వచ్చేసాను. అది కాదమ్మా, నీకు స్టడీసు ఎగ్జామ్స్ అవన్నీ డిస్టర్బ్ అయిపోతాయి కదా. అది కాదు నాన్న, కెమిస్ట్రీ పేపర్ లీక్ అవ్వటం వల్ల స్టూడెంట్స్ అందరికీ ఇబ్బందిగానే ఉంది. హలో విష్ణుప్రియ, కెమిస్ట్రీ పేపర్ ఎగ్జామ్ డేట్ ఈ రోజు అనౌన్స్ చేశారే. ఏంటి, ఈ రోజు అనౌన్స్ చేశారా? అవునే. డేట్ అనౌన్స్ చేశారా? విష్ణుప్రియ, ఇక్కడ చూడు, ఇంకొక క్షణం కూడా నువ్వు వేస్ట్ చేయకు. నువ్వు వెళ్ళి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వమ్మా. నా గురించి నువ్వు ఆలోచించకమ్మా, నేను బాగానే ఉన్నా. నన్ను చూసుకుంటానికి జానకి ఉంది కదా. నువ్వు వెంటనే బయలుదేరు తల్లి, ఇప్పుడే వెళ్ళు. నా బంగారు తల్లి. విష్ యూ ఆల్ ద బెస్ట్.
పేపర్ లీక్ అయ్యి ఇబ్బంది పెట్టడం వల్ల నేను ఏమీ రాయలేకపోతున్నాను. అంతేకాకుండా ఈ కాలేజ్, అమ్మ నాన్న అందరూ నా మీద నమ్మకం పెట్టుకున్నారు. వాళ్ళ కోరిక నెరవేరదనుకుంటా. ఏంటి అంతలోనే పేపర్ ఇచ్చేసింది? రే ఆ విష్ణుప్రియ కెమిస్ట్రీ పేపర్ సరిగా రాయలేదనుకుంటాను రా. 1 అవర్ లో పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. సూపర్. అంటే ఫెయిల్ అయ్యేది కన్ఫర్మ్. కానీ ఒక్కటి మాత్రమే రా, మనం ఆ కెమిస్ట్రీ పేపర్ ని లీక్ చేసి ఉండకూడదు. సరే అయిపోయిందిగా, వదిలేరా. అదేలా? అదే ఆ ప్రియా ఉంది కదా. కాదు, విష్ణు ప్రియ. అదే ఆ విష్ణు ప్రియ ఉంది కదా. 1 అవర్ లో వాకౌట్ రా. ఈ సంవత్సరం విష్ణు ప్రియ కెమిస్ట్రీలో నీ స్వార్థం కోసం ఆ విష్ణు ప్రియ వీడియో తీస్తోందిరా. మాలాంటి స్టూడెంట్స్ లైఫ్స్ ని నాశనం చేస్తుందా? తనని పట్టుకోండి రా, ఏదో డాడీ సమస్యలు ఎదుర్కొంటారు. పరిగెత్తద్దు. ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడుందిరా? పదండి. సంధ్య మంచి పని చేశావు. ఇంకేం చేయను. మంచిది, డిలీట్ చేశాను. ఓ గాడ్. సరేరా వెళ్దాం. పదండి వెళ్దాం. నా ఫోన్ అదొక్కటే ఎవిడెన్స్. ఆ ముగ్గురే పేపర్ని లీక్ చేశారన్న విషయాన్ని నేను ఎలా బయట పెట్టగలను? ఎవరు నమ్ముతారు? ఇప్పుడు ఏం చేయాలి? అన్ని క్వశ్చన్ పేపర్లు మన వాళ్ళకి మట్టికే దొరికింది. కెమిస్ట్రీ పేపర్ మట్టికి ఎందుకు అందరికీ వెళ్ళింది? సార్ అది సార్ ఏంటంటే నువ్వు అడిగిన డబ్బు మొత్తంగా ఇచ్చానా లేదా? తిన్నింటి వాసాలే లెక్క పెడతావరా? క్షమించండి సార్. ఎక్కడ విష్ణుప్రియ కనపట్లేదు? తను ఇంకా రాలేదనుకుంటానే. ఫోన్ చేసి చూస్తా ఉండు. లైన్ దొరకడమే లేదే. వాడని అడిగి చూద్దామా? పద. మేడం విష్ణుప్రియని చూస్తారా? తన రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఏమైంది తనకి? చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిందేంటి? రా తల్లి, రా 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 రా. ప్రియా లోపలికి రామ్మా. తీసుకెళ్ళి పాపనే. ప్రియా ఎగ్జామ్ బాగా రాసావమ్మా? ఇక్కడ చూడమ్మా తల్లి, నువ్వు చెప్పినట్లు ఊరందరికీ చెప్పేశా. నా బంగారు తల్లి విష్ణుప్రియ స్టేట్ లోనే ఫస్ట్ వస్తుంది, మెడికల్ సీట్ గ్యారంటీ అని. నాన్న, కానీ నేను ఫెయిల్ అవుతాను. ఏంటమ్మా నువ్వు చాలా డల్గా ఉన్నావు? ఏం లేదు నాన్న. రిజల్ట్ వచ్చే రోజు దగ్గర పడుతుంటే నాకు చాలా భయంగా ఉంది. మా అమ్మ నాన్న నేను మెడిసిన్ చదువుతానని కలలు కంటున్నారు. నేను పాస్ అవ్వను, వాళ్ళ కలలు నెరవేరవు. ఏం చేయాలి విష్ణు సార్? ఏంటి తల్లి భోంచేయకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, నువ్వు చాలా డల్లుగున్నావే. ఎక్కడ ఆ డేరింగ్ విష్ణుప్రియ? ఎక్కడికి వెళ్ళలేదు నాన్న, ఇక్కడే ఉన్నాను చూడండి. సరే గాని తిన్నారా? టాబ్లెట్స్ వేసుకున్నారా? నువ్వు వచ్చేదాకా తినను. అయితే పదండి వెళ్దాం. చాలు చాలు. అమ్మా నీకు చాలు. నేనే తినిపిస్తాను. ఆహా, చూసావా నా కూతురుని? మరి నాకు? నీకు తినిపించకపోతే ఎలా? ఇప్పుడు నేను పెడతా. రా తీసుకో.
మీ అమ్మ వండేదానికంటే నువ్వు వండింది బాగుంది. ఎలా ఉంది నాన్న? చెప్పాను కదా, సూపర్ గా ఉంది. మంచి నాన్న. చెప్పిన పని కరెక్ట్ గానే చేరి నర్సులు. కాస్త జరగమ్మా. మిస్ నందిని. ఎస్ డాక్టర్. అవును, పేషెంట్ కి సిస్టర్ గ్లూకోజ్ ఇవ్వలేదని తిట్టారు కదా? అవును డాక్టర్. పేషెంట్ వీక్ గా ఉన్నారని గ్లూకోజ్ ఇవ్వమని అరగంట అయింది చెప్పి. మన విష్ణుప్రియ ఆ డ్రెస్ లో ఎలాగుంటది? అందంగా ఉంటదండి. నాన్న, నేను మెడికల్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటానో తెలుసా? నేను చూడలేదు కదా తల్లి. ఒక్క నిమిషం. ఏం అర్థం కావట్లేదు. ఏంటండి? ఒక్క నిమిషంలో ఏం చూపిస్తుంది? నాకు కూడా ఏం తెలియదండి. ఏంటి నాన్న కన్నీళ్ళు? ఏం లేదమ్మా, చాలా సంతోషంగా ఉంది. అయ్యో, నేను పుట్టినప్పుడు ఎంత సంతోషించారో అంతకి రెట్టింపు ఇప్పుడు సంతోషిస్తున్నారు నాన్న. ఇలా చూడండి మిస్టర్ సంపత్, ఇకపైన ఈ విష్ణుప్రియ ఉన్నా లేకపోయినా మీరు టైం టు టైం టాబ్లెట్స్ అన్ని వేసుకోవాలి. మీ ఆరోగ్యాన్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. అవును డాక్టర్. ఉన్నా లేకపోయినా ఏం మెడిసిన్? అదేంటంటే ఇకపై నేను ప్రాక్టీస్ కోసం ఆ ఊరు ఈ ఊరు వెళ్లాల్సి వస్తుంది కదా, అందువల్ల నేను మీతో ఉండలేను కదా, కాబట్టే చెప్తున్నా. నువ్వు ఎప్పుడూ నా మనసులోనే ఉన్నావమ్మా, పిచ్చి తల్లి. ఫిజిక్స్ లో 90 అబోవ్ వస్తాయి. అన్ని సబ్జెక్ట్స్ లోనూ ఖచ్చితంగా 90 అబోవ్ వస్తాయి. కానీ కెమిస్ట్రీ మాత్రం ఎలా చూసినా 20కి పైన రావు. ఖచ్చితంగా నేను ఫెయిల్ అయిపోతాను. రేపే రిజల్ట్ వస్తుంది. అమ్మ నాన్నల్ని నేను ఎలా చూడగలను? నన్ను డాక్టర్ని చేయాలన్న వాళ్ళ కలగానే ఉండిపోతుంది. విష్ణు సార్, నన్ను క్షమించండి. ప్రియా, ప్రియా,
తప్పేనయ్యా. సూసైడ్ చేసుకుంటాం చాలా తప్పు. ఇన్వెస్టిగేషన్ కమిటీ ఒకటి వేసి దోషిని కనిపెట్టేద్దాంలే. ఓకే, థ్యాంక్ యూ. విష్ణుప్రియ ఫెయిల్ అయింది. ప్రియా కాదు, హే. విష్ణుప్రియ. ఎంత పొగరు దానికి. విష్ణు సార్ లాగా బిల్డప్ ఇచ్చింది. ఇప్పుడు చూడు ఫెయిల్ అయిపోయి కూర్చుంది. ఇప్పుడు విష్ణు సార్ వచ్చి కాపాడతారా ఏంటి? నేను ఓడిపోయాను నాన్న. మీరెంత బాధపడుతున్నారో తెలుసు, కానీ నాకు సూసైడ్ చేసుకోవడం తప్ప వేరే దారి లేదు నాన్న. ఈసారి పేపర్ లీక్ అవ్వటం వల్ల నాలాంటి స్టూడెంట్స్ ఎంతో మంది జీవితాలు తారుమారైపోయాయి. ఊరుకోను నాన్న, ఇందుకు కారణమైన వాళ్ళని అస్సలు వదలను. ఆ నరసింహస్వామి అనుమతి లభించింది. నీ కథకి మంచి మోక్షం దొరుకుతుంది. అమ్మా, ఏంటమ్మా మాట్లాడనంటున్నారు? దాన్ని రప్పించేశారమ్మా. భగవాన్, అమ్మా 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 అమ్మా, నువ్వు తప్పు చేశావు. నేనేం తప్పు చేశానమ్మా? నువ్వేం తప్పు చేశావో నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ తప్పు నొప్పుకున్నావంటే ఈ సమస్యని ముగించేస్తాను. ఇది ఆ నరసింహస్వామి ఆజ్ఞ. తప్పే. అవునమ్మా, నేనే తప్పు చేశా. ఇప్పుడు ఇంకొక తప్పు చేస్తా. ఏయ్, ఎవర్రా అక్కడ? వాళ్ళ అమ్మా నాన్న లాక్కరంట్రా. మినిస్టర్, ఏయ్, నీకేం కావాలి? ఏం కావాలి? కూర్చొని పూజ చేయి. స్పీడ్గా చెయ్యి. విష్ణు సార్, మీ అభిమానికి కష్టం వస్తే మీరు కాపాడతారు కదా, ప్లీజ్ కాపాడండి.
ఎంతలా కాలుస్తుంది. ఇక్కడ ఎవర్రా అద్దాన్ని పగలగొట్టింది? రే మూర్ఖుడా, భగవంతుడు భక్తులుగా కనిపిస్తారా? నీలాంటి యదవులకు కనిపించాడు రా. విష్ణుప్రియ, మేము చేసింది తప్పే, మమ్మల్ని క్షమించు. మమ్మల్ని క్షమించు. మా స్వార్థం కోసం అందరు స్టూడెంట్స్ లైఫ్ తో మేము ఆడుకున్నాం విష్ణుప్రియ. అందులో నువ్వు ఒకదానివి. విష్ణు సార్, ఏదో ఒకటి చేసి మమ్మల్ని రిలీజ్ చేయండి. విష్ణు సార్, మా తప్పు ఒప్పుకున్నాం కదా. విష్ణు సార్ మూవీస్ లో వచ్చే అన్ని మెసేజెస్ ని నేను లైఫ్ లాంగ్ ఫాలో అవుతాను. ఏం చేస్తున్నావురా? ముందు మీరు బాగుంటేనే కదా మీ దగ్గర నుండి మేము నేర్చుకోవడానికి. మేము మారడానికి కారణం మీరే కదరా. ఇక్కడ కూర్చోండి. అమ్మా ఊరుకున్నాడమ్మా, అలా కుదురుతున్నాడు. అమ్మా నాన్నలు ఎంతో కష్టపడి తమ పిల్లల కోరికల్ని నెరవేర్చటానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఆ పిల్లలు మాత్రం కన్నవాళ్ళ గురించి ఏమాత్రం ఆలోచించరు. అంతేకాదు, సూసైడ్ చేసుకుని వాళ్ళని మరింత చిత్రవద చేస్తారు. నాన్న, తల్లి, నా తల్లి. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. దయచేసి నన్ను క్షమించండి నాన్న. విష్ణు సార్, నేను మీకు ఫ్యాన్గా ఉండి చాలా ఇన్స్పైర్ అయ్యి ఎంతో ధైర్యంగా ఉండి కూడా ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నన్ను క్షమించండి సార్. విష్ణుప్రియ. 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 ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ని రిజెక్ట్ చేసి మేము మళ్ళీ హార్డ్ వర్క్ చేసి ఈ ఎగ్జామ్ ని మేము మళ్ళీ రాయబోతున్నాం. ఈ మార్పుకి ఇంకెవరో కాదు, ది గ్రేట్ విష్ణుప్రియ.